మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి 10th క్లాస్లో భాగంగా రియల్ నెంబర్స్ కంప్లీట్ చేసామండి. ఈ రోజు టాపిక్ వచ్చి మనకి పాలినామిల్స్ అండి. పాలినామిల్స్లో మనకి 8 మార్క్స్ వస్తాయండి. 1 మార్క్ క్వశ్చన్స్ 2, అలాగే 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి అండి. మొత్తం టోటల్గా మనకి 8 మార్క్స్ వస్తాయి. మనకి అంటే పాలినామిల్స్ నేర్చుకునే ముందు మనకి ఆల్జబ్రాలో బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండి ఆల్జబ్రా అనేది. దీంట్లో వేరియబుల్స్, కాన్స్టెంట్స్, కోఎఫిషియెంట్స్, ఆపరేటర్స్ గురించి నేర్చుకుందామండి. ద కాంబినేషన్ ఆఫ్ ఈ బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆల్జబ్రానే మనం ఏమంటామంటే ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటామండి. దాని గురించి మనకి ఆల్జబ్రాలో మనం కొన్ని టర్మ్స్ నేర్చుకుందాం. వేరియబుల్స్ అంటే సింబల్స్ ఆర్ ఆల్ఫాబెట్స్ హూజ్ నో వాల్యూ ఫిక్స్డ్ అయితే వాటిని ఏమంటామంటే సింబల్స్ అండి. సింబల్స్ ఆర్ ఆల్ఫాబెట్స్. ఆల్ఫాబెట్స్ అండి హూజ్ నో వాల్యూ ఫిక్స్డ్ అంటే మనం ఏదైనా కొంతమంది విద్యార్థుల్ని మన పార్క్ తీసుకెళ్తే ఆ పార్క్ యొక్క లెంత్ అండ్ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయమంటే ఒక్కొక్క విద్యార్థి మనకి లెంత్ ఒక్కొక్క విధంగా చెప్తాడండి. అంటే లెంత్ మారుతూ ఉంటుంది. నో వాల్యూ ఫిక్స్డ్. ఒక విద్యార్థి 27 మీటర్స్ అంటే ఒక విద్యార్థి ఏమో 25 మీటర్స్ అంటాడు. కాబట్టి మనకి ఆల్ఫాబెట్స్లో నో వాల్యూ ఫిక్స్డ్ అయితే వాటిని ఏమంటామంటే వేరియబుల్స్ అంటాం. అలాగే కాన్స్టెంట్స్ అండి. కాన్స్టెంట్ అంటే ఫ్రీ ఆఫ్ నెంబర్ అండి. ఫ్రీ ఆఫ్ నెంబరు అంటే మనకి ఫ్రీ ఆఫ్ నెంబర్ అంటే ఇది ఈ వేరియబుల్తో మల్టిపుల్ కానీ డివిజన్ కానీ నెంబర్స్ని మనం ఏమంటామంటే ఫ్రీ ఆఫ్ నెంబర్స్ అంటామండి. అంటే మనకి x+7 అలాగే 2x² + 9 అయితే అంటే ఫ్రీ ఆఫ్ నెంబర్స్ అంటే ఇక్కడ వేరియబుల్స్ తోటి మల్టిపుల్ కాలేదండి. ఓన్లీ ఫ్రీ ఆఫ్ నెంబర్స్ అంటే దేనితోటి మల్టిపుల్ కాకుండా ఫ్రీగా ఉండే నెంబర్స్ని మనం ఏమంటామంటే కాన్స్టెంట్స్ అంటాం. ఇది కాన్స్టెంట్స్ అండి. అలాగే కోఎఫిషియెంట్స్ అండి. కోఎఫిషియెంట్స్ అంటే ఏం లేదండి. హూ ఆర్ నెంబర్స్ మల్టిపుల్ ఆర్ డివిజన్ బై వేరియబుల్స్ ఆర్ కాల్డ్ మనం ఏమంటామంటే కోఎఫిషియెంట్స్ అంటాం. అంటే మనకి ఏదైనా వేరియబుల్స్తో మల్టిపుల్ అయితే 3x + 9 అండి. ఇక్కడ 3x + 4 అంటే మనకి ఇక్కడ వేరియబుల్స్ తోటి మల్టిప్లై అయిన నెంబర్స్ని మనం ఏమంటామంటే కోఎఫిషియెంట్స్ అంటామండి. ఇక్కడ x² యొక్క కోఎఫిషియెంట్ ఎంత అంటే 2, x యొక్క కోఎఫిషియెంట్ ఎంత అంటే 3 అండి. అలాగే కింద x యొక్క కోఎఫిషియెంట్ ఎంత అంటే 3 అంటాం. అలాగే మనకి ఆపరేటర్స్ అండి. ఆపరేటర్స్ అంటే మనకి ఆపరేటర్స్ అంటే ప్లస్, మైనస్, అలాగే మల్టిప్లికేషను, డివిజన్ వీటిని ఏమంటారంటే ఆపరేషన్ అంటారండి. ద కాంబినేషన్ ఆఫ్ బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆల్జబ్రా ఈజ్ కాల్డ్ మనం ఏమంటామంటే ద కాంబినేషన్ ఆఫ్ బేసిక్ ఎలిమెంట్స్. బేసిక్ ఎలిమెంట్స్ అంటే మన వేరియబుల్స్, కాన్స్టెంట్స్, కోఎఫిషియెంట్స్, ఆపరేటర్స్ అండి. దీన్నే ఏమంటామంటే కాంబినేషన్ ఆఫ్ బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆల్జబ్రా ఈజ్ కాల్డ్ మనం ఏమంటామంటే ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. అంటే మనం మామూలుగా అయితే 3x² + 2x + 3 అండి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటే వేరియబుల్స్ అంటే x అంటాం. అలాగే కాన్స్టెంట్ అంటే 3 అంటామండి. కోఎఫిషియెంట్స్ అంటే ఇక్కడ 3, ఇక్కడ 2 అండి కోఎఫిషియెంట్స్. అలాగే ఆపరేటర్స్ అంటే ప్లస్, మైనస్, మల్టిప్లికేషను, డివిజను వీటిని ఏమంటారంటే మనకి కాంబినేషన్ ఆఫ్ బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆల్జబ్రా ఈజ్ కాల్డ్ మనం ఏమంటామంటే ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటామండి. ఈ ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్లో మనకి ఇక్కడ వేరియబుల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వేరియబుల్స్లో ఈ వేరియబుల్స్ యొక్క పవర్ అండి. పవర్ హోల్ నెంబర్ అయితే వీటిని ఏమంటామంటే పాలినామిల్స్ అంటామండి. అంటే మనం మామూలుగా అయితే ఇక్కడ వేరియబుల్స్ యొక్క పవర్ అండి. పవర్ అంటే ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది కాబట్టి హోల్ నెంబర్స్ అంటే మనం ఏం రాస్తామంటే 0, 1, 2, 3
దాన్నే మనం నాన్ నెగటివ్ ఇంటిజర్స్ అంటాం. ఈజ్ కాల్డ్ పాలినామిల్ అంటామండి. మామూలుగా అయితే పాలినామిల్లో మనకి x² ఇక్కడ 1/2x అండి +3 = 0. ఇది మామూలుగా అయితే ఎక్స్ప్రెషన్ మామూలుగా అయితే పాలినామిల్ అవుతుందా లేదా ఒకసారి చూడండి. ఇది పాలినామిల్ కాదు అనేది ఎక్స్ప్రెషను. అలాగే 2√x + x² + 2√x + 3 అండి. ఈ ఎక్స్ప్రెషన్ కూడా పాలినామిల్ అవుతుందో లేదో ఒకసారి చూడండి. అలాగే x² + 3x + 4 అండి. అంటే మనకి x² అండి +1/2x. మామూలుగా మనకి ఎక్స్ని మనకి ఈ పవర్ పైకి తీసుకెళ్తే ఏమవుతుందంటే ఇది x² + 1/2 × x⁻−1 అవుతుంది. అంటే మనం పవర్లో మనం ఏమనుకున్నామండి, మామూలుగా అయితే పవర్ హోల్ నెంబర్ అవ్వాలి. ఇక్కడ ఏమొచ్చింది -1. హోల్ నెంబర్లో -1 ఉండదు కాబట్టి ఇది నాట్ ఏ పాలినామిల్ అండి. అలాగే మనకి ఇక్కడ √x అంటే మనం ఏం రాస్తామంటే x⁻1/2 అని రాస్తాం. కాబట్టి x² + 2 × x⁻1/2 + 3 అండి. కాబట్టి ఇక్కడికి మనకి ఇది ఫ్రాక్షన్లో వచ్చింది. అంటే పవర్లో వేరియబుల్ యొక్క పవర్ ఫ్రాక్షన్స్ వచ్చింది కాబట్టి ఇది కూడా పాలినామిల్ కాదు. అలాగే ఇది చూద్దామండి. ఇది వేరియబుల్ యొక్క పవర్ మనకి హోల్ నెంబర్ అయింది. అలాగే వేరియబుల్ యొక్క పవర్ 1 హోల్ నెంబర్ అండి. కాబట్టి ఇది మనకి పాలినామిల్ అవుతుంది. అంటే మనకి ఏదైనా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో వేరియబుల్ యొక్క పవర్ ఎలా ఉండాలంటే హోల్ నెంబర్ అయితే ఆ ఎక్స్ప్రెషన్ని మనం పాలినామిల్ అంటాం. ఇక్కడ మనకి ఓన్లీ ఒక్క టర్మే, వీటిని ఏమంటామంటే టర్మ్స్ అంటామండి. ఇక్కడ ఇదొక టర్ము, ఇదొక టర్ము, ఇదొక టర్ము మనకి మనం యాడ్ చేస్తున్నాం ప్లస్ అనే దాంతో ఈ టర్మ్స్ని. అంటే ఓన్లీ ఒక టర్మే ఉంటే మన పాలినామిల్లో ఓన్లీ వన్ టర్మే ఉంటే దాన్నే మోనోమిల్ అంటామండి. మోనోమిల్ ఓన్లీ వన్ టర్మ్ అండి. ఒకటే టర్మ్ ఉంటే దాన్ని ఏమంటామంటే మోనోమిల్ అంటాం. అలా x² + y అండి. ఇక్కడ వన్ టర్మ్ అంటే x²y. అలాగే బైనామిల్ అంటే 2 టర్మ్స్ అండి. బైనామిల్ అంటే 2 టర్మ్స్. అంటే ఇక్కడ x + 7 అండి. అలాగే ట్రైనామిల్ అంటే ట్రైనామిల్ అండి 3 టర్మ్స్. అంటే మనకి x² x + 3 అయితే మనకి ట్రైనామిల్ అంటాం. అలాగే సెవరల్ టర్మ్స్ ఉంటే మనకి మల్టీనామిల్ అంటాం. సెవరల్ టర్మ్స్ ఉంటాయి. ఈ డిగ్రీ అండి, డిగ్రీ. అలాగే 0 అండి. అలాగే వాల్యూ ఆఫ్ ద పాలినామిల్, దీని గురించి నేర్చుకుందామండి. వాల్యూ ఆఫ్ ద పాలినామిల్ అంటే డిగ్రీ అంటే మనకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే మనకి మోనోమిల్ యొక్క డిగ్రీ ఫైండ్ అవుట్ చేయమంటే మనకి మోనోమిల్ అంటే x² ఒకే టర్మ్ అండి. ఒకే టర్మ్ ఉంటే దాన్ని మోనోమిల్ అంటాం. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్ ఆఫ్ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ద మోనోమిల్ అంటాం. అంటే మనకి ఇక్కడ పవర్లో ఎంత ఉందంటే 2 ఉంది. ఇక్కడ పవర్లో 1 ఉందండి. ఇక్కడ పవర్లో 1 ఉంది. సమ్ ఆఫ్ ద ఇక్కడ పవర్స్ ఆఫ్ ద వేరియబుల్స్ అండి. అంటే 2 + 1 + 1 దీని యొక్క మోనోమిల్ యొక్క డిగ్రీ అంటే 4 అవుతుంది. అలాగే మనకి ఏదైనా పాలినామిల్ యొక్క డిగ్రీ అంటే మనకి హైయెస్ట్ పవర్ని మనం ఏమంటామంటే డిగ్రీ ఆఫ్ ద పాలినామిల్ అంటాం. అంటే మనకి ఇక్కడ x³ + 3x² + 2x + 3 ఇచ్చాడండి పాలినామిల్ అనేది. ఇక్కడ మనకి డిగ్రీ ఫైండ్ అవుట్ చేయమంటే దీని యొక్క p(x) అండి. ఇది p(x) ఈజ్ ఏ పాలినామిల్. దీని యొక్క డిగ్రీ ఫైండ్ అవుట్ చేయమంటే హైయెస్ట్ పవర్ అండి. హైయెస్ట్ పవర్ ఎంత అంటే మనకి ఇక్కడ 3 ఉందండి. దీని యొక్క డిగ్రీ ఎంత అవుతుందంటే
3 అవుతుందండి. ఇక్కడ మనకి ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఫైండ్ అవుట్ చేయమంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్ అండి. హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటాం. అలాగే మనకి 0 అండి. 0 అంటే మనకి ఏదైనా పాలినామియల్ p ఆఫ్ x ఇస్తే k ఈజ్ ఎనీ రియల్ నెంబర్ అయితే p ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని ఏమంటామంటే 0 ఆఫ్ ద పాలినామియల్ అంటాం. అంటే మనకి ఏదైనా పాలినామియల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ b ఇస్తే మనకి ఇది ఏ వాల్యూకి x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తామండి. అంటే ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దాని నుంచి x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a, ఇది 0 ఆఫ్ ద పాలినామియల్ అంటాం. అలా కాకుండా మనకి p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 2x మైనస్ 1 ఇచ్చాడంటే ఏ వాల్యూకి 0 అవుతుందంటే మనకి p ఆఫ్ 1/2 అండి. అంటే 2 ఇంటూ 1/2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 2 క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుందంటే దీన్నే 0 ఆఫ్ ద పాలినామియల్ అంటాం. అంటే మనకి ఇక్కడ డిగ్రీ 1 అయితే మామూలుగా అయితే డిగ్రీ 1 అయితే దాన్నే లీనియర్ పాలినామియల్ అంటామండి. డిగ్రీ 1 అయితే అంటే మనకి దీని ఫామ్ మామూలుగా అయితే ax ప్లస్ b అంటాం. లీనియర్ పాలినామియల్ అండి. అంటే మనకి దీంట్లోకి అట్మోస్ట్ ఒక 0 ఉంటుందండి. అట్మోస్ట్ 1 0 ఉంటుంది, 1 0. అలాగే డిగ్రీ 2 అయితే డిగ్రీ 2 అండి. దీన్నే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. క్వాడ్రాటిక్ పాలినామియల్ అండి. దీనికి జనరల్ ఫామ్ ఏంటంటే ax² ప్లస్ bx ప్లస్ c అండి. దీనికి అట్మోస్ట్ ఎన్ని జీరోస్ ఉంటాయంటే 2 జీరోస్ అండి. 2 జీరోస్ ఉంటాయి. అలాగే డిగ్రీ 3 అయితే మనకి క్యూబిక్ అండి. క్యూబిక్ ఈక్వేషన్, క్యూబిక్ పాలినామియల్ అంటాం. అంటే ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d అండి. ఇంకా ఇక్కడ అట్మోస్ట్ మనకి ఎన్ని జీరోస్ ఉంటాయంటే 3 జీరోస్ ఉంటాయి. అలాగే డిగ్రీ 4 అయితే మనకి బైక్వాడ్రేటిక్ అండి. బైక్వాడ్రేటిక్ పాలినామియల్ అంటాం. దీన్నే ax4 ప్లస్ bx³ cx² dx ప్లస్ e అండి. ఇది బైక్వాడ్రేటిక్ పాలినామియల్. దీనికి అట్మోస్ట్ 4 జీరోస్ ఉంటాయి. ఇది మనకి ఇక్కడ బైక్వాడ్రేటిక్ ఈక్వేషన్ వరకు సరిపోతుందండి పాలినామియల్లో మనకి. అంటే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటే మనకి అంటే p ఆఫ్ x ఏదైనా పాలినామియల్ ఇస్తే x² ప్లస్ x ప్లస్ 1 అంటే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటే మనకి ఏదైనా వాల్యూ దగ్గర పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటే x ఈజ్ ఈక్వల్ టు 2 వద్ద ఫైండ్ అవుట్ చేయమంటే p ఆఫ్ 2 ఫైండ్ అవుట్ చేస్తామండి. x ప్లేస్లో ఏం పెడతామంటే మనకి 2² 2 ప్లస్ 1 అండి. అంటే ఎంత అవుతుందంటే 4 ప్లస్ 2 ప్లస్ 1 అండి. అంటే ఎంత అవుతుందంటే 6 7 అవుతుంది. దీన్నే మనం వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటాం. ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాలినామియల్స్లో మనకి డిగ్రీ అండి. డిగ్రీ 0 దీని మీద ఉంటాయండి మొత్తం ప్రాబ్లమ్స్. అలాగే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటే డిగ్రీ అంటే మనకి మోనోమియల్ యొక్క డిగ్రీ అంటే మనకి సమ్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్ ఆఫ్ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ మనం ఏమంటామంటే డిగ్రీ ఆఫ్ ద మోనోమియల్ అంటాం. అదే పాలినామియల్ కంటే హైయెస్ట్ పవర్ అండి. మనకి ఇక్కడ 0 అంటే ఏంటంటే మనకి ఏదైనా పాలినామియల్ ఇస్తే ఏ వాల్యూ వద్ద అది 0 అవుతుందో ఆ వాల్యూనే మనం ఏమంటామంటే 0 ఆఫ్ ద పాలినామియల్ అంటాం. అంటే మామూలుగా అయితే మనకి 0 అనకుండా మనం ఎదరా మీరు ఇంటర్మీడియట్లోకి వెళ్తే రూట్ అంటారండి దాన్నే. దీన్ని ఇక్కడ మనం 10th క్లాస్లో ఏమంటామంటే 0 అంటాం. ఇది 0 ఆఫ్ ద పాలినామియల్ అండి. అలాగే డిగ్రీ 1 అయితే దీన్ని లీనియర్ పాలినామియల్ అంటాం. ఇది జనరల్ ఫామ్ ax ప్లస్ b అండి. అంటే లీనియర్ పాలినామియల్లో అట్మోస్ట్ ఒక 0 ఉంటుందండి. అలాగే డిగ్రీ 2 అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. ఇది జనరల్ ఫామ్ అండి. x² ప్లస్ bx ప్లస్ c. అట్మోస్ట్ 2 జీరోస్ ఉంటాయి.
డిగ్రీ 3 అయితే క్యూబిక్ పాలినామిల్ అండి. ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ సిఎక్స్ ప్లస్ డి, అట్మోస్ట్ 3 zeros ఉంటాయి. డిగ్రీ 4 అయితే బై క్వాడ్రాటిక్ ఏఎక్స్ పవర్ 4 బిఎక్స్ క్యూబ్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ ప్లస్ ఈ అండి, అట్మోస్ట్ మనకి 4 zeros ఉంటాయి. కాన్స్టెంట్ పాలినామిల్ అండి, కాన్స్టెంట్ పాలినామిల్ ఇఫ్ ద పాలినామిల్ డిగ్రీ 0 అయితే దాన్ని కాన్స్టెంట్ పాలినామిల్ అంటారండి. ఇఫ్ ద పాలినామిల్ డిగ్రీ 0 అయితే దాన్ని కాన్స్టెంట్ పాలినామిల్ అంటాం. అలాగే మనకి ఇక్కడ ఆల్ఫా బీటా జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామిల్ అండి. క్వాడ్రాటిక్ పాలినామిల్ అయితే మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ అండి, అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుందంటే -b/a అవుతుంది. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుందంటే c/a అవుతుందండి. అంటే ఆల్ఫా బీటా జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామిల్ అయితే, క్వాడ్రాటిక్ పాలినామిల్ అంటే మనం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని రాస్తామండి. ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ అండి, సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఇక్కడ -b/a. అలాగే ఆల్ఫా బీటా మనకి జీరోస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండి, c/a ఇది ఫార్ములా. అలాగే మనకి ఆల్ఫా బీటా గామా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామిల్ అండి. క్యూబిక్ పాలినామిల్ అయితే మనకి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ క్యూబిక్ పాలినామిల్ అంటే ఏం రాస్తామంటే ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అండి. మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మనకి -b/a అని రాస్తాం. అలాగే 2 roots టేకెన్ అట్ ఎ టైం అంటే 2 roots అంటే 2 zeros అండి. ఆల్ఫా బీటా గామా ఆల్ఫా అండి. ఇవి మనకి c/a అవుతుంది. అంటే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అండి. ఆల్ఫా బీటా గామా అంటే -d/a అవుతుంది. అంటే సమ్ ఆఫ్ ద ఆల్ఫా బీటా గామా జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామిల్ అయితే, అంటే మనకు పవర్ 3 అయితే క్యూబిక్ పాలినామిల్ అంటామండి. అది ఫామ్ ఏంటంటే ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే -b/a. రిలేషన్షిప్ బిట్వీన్ రూట్స్ అండ్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అండి. ఇది మనకి రిలేషన్షిప్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే -b/a. అలాగే 2 zeros టేకెన్ అట్ ఎ టైం అండి, అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ఆల్ఫా అంటే c/a. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే -d/a ఫార్ములా అండి. రిలేషన్షిప్ బిట్వీన్ మనకి బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్ అండి. అంటే మామూలుగా అయితే రూట్స్ అంటే మనం జీరోస్ అంటాం కాబట్టి జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. ఇది రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. అంటే మనకు క్వాడ్రాటిక్ పాలినామిల్ ఇస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇస్తే ఆల్ఫా బీటా అయితే సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుందంటే -b/a అవుతుంది. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏమవుతుందంటే c/a అవుతుందండి. అలాగే 3 zeros తీసుకుంటే ఆల్ఫా బీటా గామా తీసుకుంటే మన క్యూబిక్ పాలినామిల్లో సమ్ ఆఫ్ ద జీరోస్ అండి -b/a. అలాగే 2 zeros టేకెన్ అట్ ఎ టైం అండి, అంటే c/a. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ -d/a అవుతుంది. రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. అలాగే జామెట్రికల్ మీన్ ఆఫ్ జీరో పాలినామిల్ అండి. జీరో పాలినామిల్ అంటే మనకి లీనియర్ పాలినామిల్ అంటే మనం ఏం రాస్తామంటే లీనియర్ పాలినామిల్ అండి. మనకి జనరల్ ఫామ్ ఏంటంటే ఏఎక్స్ ప్లస్ బి అండి. అంటే p(x) =
ఏఎక్స్ ప్లస్ బి అని రాస్తాం. అంటే మనకి మామూలుగా గ్రాఫ్ గీస్తే మనకి y ఈక్వల్ టు దీన్ని ఏఎక్స్ ప్లస్ బి అని తీసుకుంటే మనకి ఇక్కడ y ఈక్వల్ టు మనకి x-7 అని తీసుకుంటే మనకి వాల్యూస్ ఇస్తూ ఉంటే మన గ్రాఫ్ గీస్తే ఎలా వస్తుంది అంటే మనకు ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుందండి. ఇది మనకి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. అంటే వైకి వాల్యూస్ ఇస్తే మనకి అలాగే ఎక్స్కి కొన్ని వాల్యూస్ ఇస్తే అలాగే వైకి వాల్యూస్ ఇస్తే మనకు మామూలుగా XY వాల్యూస్ తీసుకుని మన గ్రాఫ్ గీస్తే మనకు ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుందండి. అంటే లీనియర్ పాలినామియల్ ఎప్పుడూ ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తుంది. ఇది x యాక్సెస్ని ఒక పాయింట్ వద్ద కట్ చేస్తుందండి. అంటే మనకి ఆ పాయింట్ని మనకి పాలినామియల్ జీరో పాలినామియల్ అంటాం. ఇక్కడ మనకి ఏఎక్స్ ప్లస్ బి అంటే ఇక్కడ -b/a, 0 అండి. దీన్ని జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాం. అలాగే మనకి ఏదైనా మనం ఒక పాలినామియల్ ఇస్తే దానికి XY వాల్యూస్ తీసుకుని గ్రాఫ్కి ఇస్తే మనకి x యాక్సెస్ని ఎక్కడ కట్ చేస్తుందో దాన్నే జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటామండి. అలాగే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్లో జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఏంటంటే మనకి ఇక్కడ ఎలా గీయచ్చు అంటే ఇది ax² ప్లస్ bx ప్లస్ c అండి మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్లో. ఇది y యాక్సెస్ని x యాక్సెస్ని ఎక్కడ కట్ చేస్తుందంటే 2 పాయింట్స్ వద్ద కట్ చేస్తుంది. కాబట్టి మనకి అట్మోస్ట్ 2 జీరోస్ ఉన్నాయంటామండి. అంటే మనకి ఇక్కడ a>0 అయితే అప్వర్డ్ పెరాబోలా ఫామ్ అవుతుంది. అప్వర్డ్ పెరాబోలా ఫామ్ అవుతుందండి. a<0 అయితే మనకి డౌన్వర్డ్ పెరాబోలా ఫామ్ అవుతుంది. ఇది డౌన్వర్డ్ అండి. ఇది అప్ పెరాబోలా అండి, పెరాబోలా ఫామ్ అవుతుంది. ఇది a>0 అయితే మనకి అప్వర్డ్ పెరాబోలా, ఇది డౌన్వర్డ్ పెరాబోలా అండి. ఇది x యాక్సెస్ని 2 పాయింట్స్ వద్ద కట్ చేస్తుందండి. అంటే మనకి x యాక్సెస్ని 2 పాయింట్స్ వద్ద అట్మోస్ట్ 2 జీరోస్ ఉంటాయండి. ఇది ఓన్లీ 1 పాయింట్ వద్ద కట్ చేస్తుంది కాబట్టి అట్మోస్ట్ 1 జీరో ఉంటుంది. అంటే మనకి లీనియర్ పాలినామియల్లో ఇక్కడ మనకి ఒక్కోసారి మనకి ఇది x యాక్సెస్ని కట్ చేయకపోతే అంటే పెరాబోలా ఇలా వస్తే మనకి నో జీరోస్ అండి. కాబట్టి ఇది ఒక్కోసారి పెరాబోలా ఇలా కూడా రావచ్చు. మనకి ఇది x యాక్సెస్ని ఎక్కడ కట్ చేస్తే అది అక్కడ జీరో ఫామ్ అవుతుంది. ఇక్కడ 2 పాయింట్స్ వద్ద కట్ చేస్తుంది కాబట్టి 2 జీరోస్ ఉంటాయండి. ఇది మనకి కాన్సెప్ట్ పాలినామియల్కి సంబంధించి కాన్సెప్ట్ అండి. అలాగే మనం 2.1కి ముందున్న ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అవి నెక్స్ట్ వీడియోలో చేద్దామండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.